ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పట్లో ఇండియా వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఆరోగ్యం బాగాలేదని కుదురుపట్టు తర్వాత వచ్చి అన్ని విషయాలు చెప్తానని పోలీసులకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. జూన్ 26న తాను ఇండియాకు రావాల్సి ఉందని, కానీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమెరికాలో ఉండిపోవలసి వచ్చిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నానని, అమెరికా వైద్యుల సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానని లెటర్లో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఎలాంటి సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. తనపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కడా కూడా ఇల్లీగల్ పనులు చెయ్యలేదని లేఖలో రాశారు. దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని లెటర్లో తెలిపారు. ఇండియాకు వచ్చే వరకు టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను క్రమశిక్షణ గల ఓ పోలీసు అధికారినని, ఎక్కడికి తప్పించుకుపోయి పారిపోయే పరిస్థితి లేదని వివరణ ఇచ్చారు. ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఇండియాకు వస్తానని లేఖలో చెప్పారు. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పానని, తన దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం కూడా విచారణ అధికారికిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని లేఖలో వివరించారు. తనకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని ప్రభాకర్ రావు లేఖలో తెలిపారు. పోలీసుల ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో అనధికారికంగా రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు, కొందరు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారనే అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పైన ఇప్పటికే నాన్ బెయిలబుల్ పీటీ వారెంట్ జారీ అయింది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి నిందితులకు కోర్టు బెయిల్ను నిరాకరించింది. కేసు విచారణలో ఉండగానే పలు సంచలన విషయాలు బయటపడ్డాయి.